అంటే క్రియాయోగంలో దాదాపు ఎన్ని స్టెప్స్ చేరుకుంటే ఆ ఉన్నత స్థితికి వెళ్తాడు అనేది ఏదైనా ఉందా? కొంతమంది కొంతవరకునే చేసి ఆగిపోవడం అనేది అసలు క్రియాయోగంలో ఉమ్, ఆజ్ఞాచక్రం వరకు, ఉమ్, ఆ తర్వాత ధ్యానం సహస్రారం వరకు చేస్తారు తప్ప ఉమ్, అది సంపూర్ణమైన విద్య కాదు, ఉమ్, యోగం కాదు. ఉమ్, అందుకని మహావతార్ బాబాజీ అది మొదట్లో ఒక 70 సంవత్సరాల పాటు వరకు దాన్నే ఉమ్, వ్యాప్తి చేశారు. ఉమ్, దాని తర్వాత ఈ యోగి మోహన్ నెహ్రూ 1960s ప్రాంతంలో అమ్మవారే దర్శనమిచ్చి యోగి మోహన్ నెహ్రూ గారికి ఆ టైంలో చాలామందికి ఈ శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని అందించారు. అంటే ఏంటండి ఇప్పుడు క్రియాయోగానికి మీరు యోగి మోహన్ నెహ్రూ గారి ద్వారా తెలుసుకున్నటువంటి పరాశక్తి క్రియాయోగానికి తేడా ఏంటి? అసలు ఈ పరాశక్తి క్రియాయోగం అనేది అంత సులువుగా అందరూ చేసుకునేదేనా? మనందరూ ఆచరిస్తున్నదే. మనకందరికీ ఈ కాలంలో బ్రహ్మ విద్య అందరికీ అందుబాటులో ఉంది. ఏ విధంగా అంటే లలితా సహస్రనామమే బ్రహ్మ విద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, షోడశాక్షరి విద్య అని దానికి 4 ఆ ఒక్క చరణం మనం కనుక తీసుకోగలిగితే షోడశాక్షరి విద్య అంటే 4 రకాలైన దీక్షలు నువ్వు స్వీకరించాలి. బాలామంత్రం, 6 బీజాక్షరాల మంత్రం, అదే షణ్ముఖి అంటారు, సుబ్రహ్మణ్యం అంటారు, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం అని. మొదట 3 బాల, అమ్మని బాలగా, బాలా త్రిపుర సుందరి, దాని తర్వాత 6 బీజాక్షరాలు, దాని తర్వాత 9 బీజాక్షరాలు, దాని తర్వాత పంచదశి మంత్రం 15 బీజాక్షరాలతో. షోడశి అంటే 16వ బీజాక్షరాన్ని షోడశి అంటారు. అంటే అక్కడికి ఎన్నైనా 4 రకాల దీక్షలు పొందితే మీకు పరిపూర్ణం అయిపోతుంది బ్రహ్మ విద్య. అందుకని దీంట్లో కూడా లలితా సహస్రనామంలోనే ఈ యోగానికి సంబంధించిన వివరణ కూడా ఉంది. ఏ రకంగా 4 యాగాలు ఉంటాయి. జీవితకాలంలో పరిపూర్ణత పొందాలంటే 4 యాగాలు చేయాలి. బహిర్యాగం, ఇప్పుడు మనం మీకు కనిపించే మొత్తం అంతా బహిర్యాగం. కానీ గురుముఖత చేసేటువంటిది అంతర్యాగం. ఇప్పుడు మీలో మన లోపల కానీ ఇలా కానీ చేయాలి అంటే ఇది అంతర్యాగం. అది మంత్రం ద్వారా కావచ్చు, ఓంకారం ద్వారా కావచ్చు, దేని ద్వారా ఉండదు. ఈ అంతర్యాగం అయిపోయిన తర్వాత రహోయాగం, అంటే ఆజ్ఞాచక్రంలో వెలగడం, ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది క్రియాయోగం ద్వారా ఎక్కడి వరకు, ఏ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాడంటే రహోయాగం వరకు పూర్తి చేయగలుగుతాడు. కానీ మహాయాగం ఉంది దీని తర్వాత. అది ఆ ఓంకార సాధన క్రియాయోగంలో పరిపూర్ణంగా లేదు. అందుకని తర్వాత క్రియాయోగులు, ఈ శ్రీ విద్యాపరమైన క్రియాయోగులుగా చాలామంది ఉన్నారు యావత్ ప్రపంచంలో. మన దేశం కాదు, విదేశాల్లో కూడా ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే ఇది ప్రాణమే కదా, ప్రాణ రహస్యమే. ఓంకారం ప్రాణం, యోగం అంతా కూడా ప్రాణంతో చేసేది అంతర్ముఖంగా. ఈ ప్రాణం మన దగ్గరికి, మనం తీసుకునేటువంటి ప్రాణానికి వాయువు అగ్ని సమ్మేళనం ప్రాణం మన వరకు. కానీ విశ్వ ప్రాణంతో కలపాలి కదా ఈ ప్రాణాన్ని. యోగం అంటే అర్థం ఏంటి? ఈ మనలో ఉన్న ప్రాణాన్ని, హృదయంలో ఉన్న ప్రాణాన్ని శిరోభాగంలో ఉన్న విశ్వ ప్రాణంతో కలపాలి. అసలు ఇంతమంది సాధకులు ఉన్నారు, ఈ రోజు వరకు ప్రాణం యొక్క డెఫినేషన్ తెలియదు, విశ్వ ప్రాణం యొక్క డెఫినేషన్ తెలియదు. పేరుకి మాత్రం ఈ ప్రాణాన్ని అందులో కలిపేయాలని చెప్పేస్తారు అందరూ. ఎలా అనేటువంటి దానికి చెప్పరు. దీన్ని అమ్మవారు, అందుకని మనం మళ్ళీ లలితా సహస్రనామం, ఖడ్గమాల, అమ్మవారిని ధ్యానించే శ్లోకాల్లో ఈ రహస్యం పెట్టింది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరదారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సగ్రూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఈ శ్రీచక్రం అంతా సంచరిస్తున్నటువంటి త్రిపురా స్వరూపం ఎవరైతే ఉందో ఆమెని మొట్టమొదట నువ్వు హ్రీంకారంగా నీ హృదయంలో ఉంది అని చెప్తోంది. ఆ తర్వాత దాని పక్కనే హ్రీంకారాసన గర్భితానల శిఖాం, ఇక్కడ ఉన్నదాన్ని హ్రీంకారం అంటారు. దేహం అంతా ప్రసరిస్తున్న దాన్ని ఓంకారం అంటారు. శిఖలో ఉన్నదాన్ని ఈంకారం అంటారు. అది విశ్వప్రాణం. ఈం అనేది పరానాదం. అంటే మన కంటికి కనిపిస్తున్న సూర్య చంద్ర తారలకి పైన ఏది ఉందో, ఏదో ఉంది కదా, సైంటిస్టులు కూడా పరిశోధిస్తున్నారు కదా, అది మనం ఏదో ముందే రాసింది. ఏమని? ఇది వెలుగు ఎక్కడుందో నాదం అక్కడ ఉత్పన్నం అవుతుంది. ఈ వెలుగు నాదం యొక్క సమ్మేళనమే విశ్వ ప్రాణం.
మనం వెలుగుదాకా అంటే ఆత్మసాక్షాత్కారం దాకా పొందినప్పుడు మీకు ఆ పరానాదం ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి పై ఉన్నది అవును. ఈ శిరోభాగంలో ఉండేది ఈ వెలుగు నాదం. ఆ వెలుగు నాద సమ్మేళనం విశ్వప్రాణం. దాన్ని ఈంకారంగా ఉంటుంది పైన. మనకేమనిపిస్తోంది? హ్రీంకారంగా అనిపిస్తోంది. అంటే మాయతో కూడి ఉంది, అక్కడ మాయ లేకుండా ఉంది. అందుకని అది పరబ్రహ్మ అన్నారు, పరాశక్తి అన్నారు, పరా అన్నారు. ఏ రూపంగానైనా. ఈ కిందికి వచ్చేవాడు కదా నామరూపం పెట్టారు. ఎప్పుడైనా నామరూపం పెడితే అది హ్రీంకారమైంది. అందుకని మనం హృదయంలో హ్రీంకారం వరకు ఉపాసన చేస్తే మనం ఈ ఓంకారానికి మూలం ఇక్కడ వరకు కదా, భూమధ్య స్థానంలో. అందుకని అక్కడికి కాన్సన్ట్రేషన్ వస్తే అదే రకంగా త్రిపుర అంటే అండి ఈ శ్రీ విద్య ఎందుకు అవసరము అని అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి నమః అని ఉంది అమ్మవారు త్రిపుర సుందరి అంటే. ఏంటండి ఇచ్ఛ అంటే మన బ్రెయిన్ మొట్టమొదట ఇచ్ఛ హృదయంలో ఏర్పడుతుంది. ఇచ్ఛాశక్తి కోరిక. ఈ కోరిక హృదయంలో ఏర్పడిన తర్వాత దీన్ని ఎలా మళ్ళీ అమలుపరచాలి, దీనికి కావాల్సినవన్నీ ఏంటి? ఒక కోరిక కలిగింది మనకి, ఏదన్నా ఇప్పుడు తిరుపతి వెళ్ళాలని కోరిక కలిగింది, దానికి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బ్రెయిన్లో ఆలోచన విధానంలో రూపకల్పన జరుగుతుంది. ఇది ఇచ్ఛాశక్తి, అది జ్ఞానశక్తి. క్రియ మరి మెటీరియలైజ్ అవ్వాలి కదా, అది ఎలా జరుగుతుంది? మన వెన్నుముక్కను అనుకొని 33 పూసలు ఉన్నాయి. ఆ 33 దేవతా శక్తులు, అవి మెటీరియలైజ్ చేస్తాయి. మనం ఇప్పుడు ఏదైనా శక్తి ద్వారా పనిచేస్తున్నాం, కాళ్ళు, చేతులు, వాక్కు, ఈ కర్మ ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నాం, జ్ఞానేంద్రియాల ద్వారా చేస్తున్నాం అంటే దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్నుముక నుంచి వస్తుంది. అదే ముందు మన దేహం లోపల ఉన్నటువంటి ప్రధాన విభాగాల గురించినే మనకి అవగాహన లేదు. అందుకని ఈ మన దేహాన్ని గాయత్రి మంత్రం అంటే 64 బీజాక్షరాలుగా అది ఎక్స్పాండ్ అయితే, అందుకనే చతుషష్టి కళాస్వరూపిణి అని అమ్మవారిని అంటారు. 64 కళలు అంటారు. 64 జాయింట్స్ ఉంటాయి మన దేహం లోపల. వీటిని మీరు గనక స్మరిస్తూ చేసేదే యోగ నిద్ర. అందుకని ఈ యోగం అంతా దేంట్లోకి వెళ్ళాలి మనకి? అందరూ ఏమో గాఢ నిద్రలో పోతున్నారు. చిట్ట చివరికి ఆ అన్కాన్షియస్గా పోవడమే, తెలుసుకోకుండా పోవడం అని మరణం అంటారు. మీరు కాన్షియస్గా తెలుసుకుంటే దేహాన్ని వదిలేయడం అంటారు. ఇంతే తేడా. అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ అయిపోయింది, మనం ఏదో పని మీద వచ్చాం, ఇంటికి వెళ్ళాం, రాత్రి అయింది, మీరు డ్రెస్ తీసేస్తున్నారా లేదా? వాలంటరీగా తీస్తున్నారు కదా, అయిష్టంగా ఏం తీయటలే కదా. అలాగే ఈ దేహాన్ని ఎంతకాలం మీరు ఏ ప్రారంధానుసారంగా ఉపయోగించుకోవాలో మీకు 7 రోజుల ముందు భగవంతుడు నీకు సూచన అందిస్తాడు తప్పనిసరిగా. ప్రతి మనిషి 7 రోజుల్లోనే పుడతాడు, 7 రోజుల్లోనే పోతాడు. అందుకని భాగవతం ఏం చూపిస్తోంది? 7 రోజుల రహస్యాన్ని చూపిస్తోంది. అంతటి అదృష్టాన్ని మనం పొందకుండా ఆ బెల్ మోగంగానే ఈ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఈ హయ్యర్ వైబ్రేషన్ ఏమో వెలుగు అంటారు, ఈ లోయర్ వైబ్రేషన్ సౌండ్ అంటారు. మీరు సౌండ్ వరకు ఓంకార సాధన వరకు చేసినా భగవంతుడు మీకు ఒక సౌండ్ ద్వారా మిమ్మల్ని పలికిస్తాడు, మీకు ఫ్యూచర్ అంతా చెప్పిస్తాడు. మీరు అది పట్టుకోలేకపోతున్నాం మనం. అందుకని క్రియాయోగం ఎందుకు గొప్పదండి అంటే ఓంకారం వరకు చేసిన వాడికి కూడా వాడి వరకు వాడికి ఉపయోగమే ఉంటుంది. కానీ సంపూర్ణ జ్ఞానం పొందాలి, మనం లోకానికి ఏదన్నా ఈ కాలానుగుణంగా మనం ఏదన్నా అందించాలంటే దానికి శ్రీ విద్య అవసరమే.